హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇది వరకు వీడియోలో 2 మోడల్ అయితే చూపించాను, 2 విధాలుగా. ఈ వీడియోలో మరొక విధానం అనేది థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి థ్రెడ్ పైపింగ్ కోసం మనకు 12 ఇంచెస్ 12 నెంబర్ అనేది థ్రెడ్ పైపింగ్ అయితే దొరుకుతుంది. తాడు అనేది ఈ విధంగా మనం తాడు అనేది తీసుకోవాలన్నమాట. 12 ఇంచెస్కి 12 ఇంచి థ్రెడ్ అంటారు, 12 నంబర్ అని కూడా అంటారు. అట్లాగే 1 ఇంచ్ వెడల్పులో మనం క్లాత్ అనేది ఏదైతే మనం వేసుకోవాలనుకుంటున్నామో థ్రెడ్కి సంబంధించిన క్లాత్ అనేది మనం 1 ఇంచ్ వెడల్పులో పైపింగ్ కోసం అయితే తీసుకోవాలి. అది మ్యాచింగ్గా లేకపోతే బ్లౌజ్కి రిలేటెడ్గా ఏదైనా కానీ మనం తీసుకోవాలన్నమాట. ఇట్లా మనము సింగిల్ పాదం మీద అనేది మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట, రెడీ చేసి పెట్టుకోవాలి. సింగిల్ పాదం మీద వేసుకుంటే మనకు చాలా నీట్గా థ్రెడ్ మాత్రమే కనపడేటట్లు, ముఖ్యంగా బిగినర్స్కు యూజ్ అవుతుందన్నమాట. తెలియని వారికి మామూలుగా కొంచెం రన్నింగ్ ఉండి కొంచెం మనకు చేయి తిరిగింది బాగుంది అన్నప్పుడు మనము డబల్ పాదం మీద వేసుకోవచ్చండి. అట్లాగే మనం సింగిల్ పాదం మీద ఇట్లా మనం అనేది పైపింగ్ని రెడీ చేసుకోవడం మాత్రమే. ఈ విధంగా రెడీ చేసుకున్నట్లయితే మనకు లోపల పైపింగ్ కోసం అయితే మనము పెడతా ఉంటాం కదా థ్రెడ్ అనేది, ఆ థ్రెడ్ మీదకి ఎక్కకుండా నీట్గా స్టిచ్ చేసుకోగలుగుతాం అన్నమాట. డబల్ పాదం మీద అనేది డైరెక్ట్ అనేది చేస్తే దానికి కొంచెం అనుభవం ఉండాలని నేను అంటాను. అందరూ స్టిచ్ చేస్తూ ఉంటారు, కానీ కొంచెం కొత్తగా నేర్చుకునే వారి కోసం నేను ఈ విధంగా చెప్తున్నాను అన్నమాట. ఇట్లా తాడు మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఒకసారి అనేది మనం లాగాలన్నమాట. ఇట్లా ఏదైనా కుచ్చు ఈ విధంగా థ్రెడ్ అనేది మనకు నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనకు బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత నెక్ భాగానికి మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది చూద్దాము. నేను అనేది ఇప్పుడు అటాచ్ చేసేటప్పుడు సింగిల్ పాదం అనేది తీసేసి డబల్ పాదం అనేది పెట్టేస్తున్నాను అన్నమాట. డబల్ పాదం మీద ఇలా రెడీ చేసుకున్న తర్వాత నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఇట్లా పాదాన్ని ఫిట్ చేసుకున్న తర్వాత మనం ఎలా అన్నది చూద్దాం. మనము ఇప్పుడు థ్రెడ్కు ఎలా అయితే మనము తీసుకున్నామో 1 ఇంచ్ వెడల్పులో మనకు ఇంకొకటి మనకు 1.5 1 ఇంచ్ వెడల్పులో మనము ఈ బ్లౌజ్కు సంబంధించిన లైనింగ్ క్లాత్ అనేది మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇట్లా డబల్ పాదం మీద స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది, కానీ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మనకు నెక్ సైడ్కి అనేది కుచ్చుకోకుండా మనకు అనేది ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు థ్రెడ్ ఏది జరీ థ్రెడ్ కానీ అట్లా వేస్తాం కదా, అట్లా వేసినప్పుడు కొన్ని క్లాతులు అనేవి మనకు ఇరిటేషన్గా ఉంటాయన్నమాట నెక్ చుట్టూ. అట్లా అనేది లేకుండా ఈ పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసుకుంటే లోడింగ్ పద్ధతి అని కూడా అంటారు. ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం నెక్ ఒక పాదం అంతా వెడల్పులో చూసుకుంటూ మనము ఎక్కడైతే థ్రెడ్ అనేది మనం రెడీ చేసుకున్న కుట్టు అనేది ఉంటుంది కదా, ఆ కుట్టు మీద ఒక దారం అనేది లోపల సైడ్ అనేది వేసుకొని మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. నెక్ అనేది లాగకుండా ఉన్నది ఉన్నట్టుగా స్టిచ్ చేసుకుంటూ రౌండ్ అనేది తిప్పుకుంటూ మనం నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా లాస్ట్ ఎండింగ్ అనేది రఫ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనము ఈ పైపింగ్ అనేది ఏ విధంగా అనేది చూద్దాం. ఇట్లా లైనింగ్ పీస్ అనేది 1.5 1.5 అంత వెడల్పులో అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలా. హెమ్మింగ్కి ఎలా తీసుకుంటామో అలాగా నేను 1.5 అనేది తీసుకున్నాను. ఇప్పుడు తిరగేసి మనం రివర్స్గా
పెట్టుకొని మనకు ఇప్పుడు కనపడుతుంది కదా, కుట్టు కనపడడం కోసం నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్ చేసామో ఆ స్టిచ్చింగ్ మీద వేసుకుంటూ రావాలన్నమాట. కింద చెక్ చేసుకుని నేను పైనుంచే వేస్తాను అలవాటు మీద. ఇది మీ కొత్త వారి కోసం, తెలియని వారి కోసం నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు కుట్టు అయితే మనం ఏదైతే వేసామో ఆ కుట్టు మీదంగా మనం వేసుకుంటూ రావాలన్నమాట. మనము ఇట్లా క్లాత్ అనేది మనం రివర్స్ స్టిచ్ చేసి కుట్టుకున్నప్పుడు మనం వేసిన కుట్టు అనేది కనపడకూడదు అన్నమాట. ఆ విధంగా మనం చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ అయితే కొంచెం ప్రాసెస్ అనేది లేటుగా ఉంటుంది, మనకు ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇట్లా సర్దుకుంటూ మనం కింద క్లాత్ అనేది నెక్ క్లాత్ రెడీ చేసిన క్లాత్ జారిపోకుండా చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. కొంచెం నిదానం అవుతుంది, అయినా బాగుంటుంది అన్నమాట. మనకు బోటిక్లో ఎలా స్టిచ్ చేస్తారో ఈ విధంగానే స్టిచ్ చేస్తారు. బ్లౌజ్కి బోటిక్లలో ఈ విధంగా మనకు పైపింగ్ అనేది వేస్తారనమాట. నడుముకైనా, హ్యాండ్స్కైనా, నెక్కుకైనా ఇదే ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనకు ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ అంతా ఎక్స్ట్రా పీస్ అన్నమాట. ఇదంతా ఒక పాదం అంతా వెడల్పు మాత్రమే ఉంచుకొని, పాదంకి కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, ఈ విధంగా నీట్గా అక్కడక్కడ కచ్చాలు కూడా మనం నెక్కుకైతే ఏ విధంగా మనము వేసుకుంటామో హెమ్మింగ్కి ఆ విధంగా మనం అక్కడక్కడ కచ్చాలు అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కింద పీస్ అనేది జాగ్రత్తగా చూసుకొని మీరు ఇట్లా అక్కడక్కడ చిన్న చిన్న కచ్చాలు అనేది పెట్టేసుకోవాలన్నమాట. నెక్ రౌండ్ చాలా బాగా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. దారం అనేది థ్రెడ్ అనేది మనం స్టిచ్ చేసినది కట్ అవ్వకుండా ఈ విధంగా మనం పెట్టేసుకోవాలన్నమాట కచ్చాలు. ఈ పీస్ అంతా వేస్ట్ పీస్ అన్నమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇలాంటి థ్రెడ్ పైపింగ్ బ్లౌజులు నేనైతే 2 విధాలుగా కుట్టానన్నమాట ఇదివరకు వీడియోస్లో. ఒకసారి అవి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి తెలుసుకోండి. ఇప్పుడు అనేది ఈ క్లాత్ లైనింగ్ ఉంది కదా, దీన్ని మనం హెమ్మింగ్కి నార్మల్గా ఎలా స్టిచ్ చేస్తామో అట్లా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. మనకు కావాల్సినంత వెడల్పు అనేది తీసుకొని, ఒక పాదం అంత వెడల్పు వస్తుంది. ఇట్లా మనం ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. కింద క్లాత్ అనేది మనము ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాం కదా, దాంట్లోకే పడాలన్నమాట. మనకు క్లాత్ కిందికి జారిపోకుండా మనం ఇట్లా మడత పెట్టినప్పుడు నీట్గా చూసుకొని మనం అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా మనకు కావాల్సినంత వెడల్పు అని అంటే ఒక 1/2 ఇంచ్ వెడల్పులో అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి చాలా నీట్గా ఈ విధంగా వస్తుందన్నమాట.
ఈ ముఖ్యంగా హ్యాండ్స్ అనేవి ఈ బ్లౌజ్కి అయితే ఉన్నాయి కదా హ్యాండ్స్, ఈ హ్యాండ్స్ అనేవి కూడా మన ఛానల్లో ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి, చూసి నేర్చుకోండి. ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. చాలా సింపుల్గా ప్రాసెస్ అనేది ఉంటుంది, కొంచెం టెక్నిక్గా మనం ఆలోచించి నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉందన్నమాట. 1/2 ఇంచ్ వెడల్పులో మనకు లోడింగ్ పద్ధతిలో ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ పైపింగ్ అనేది మనకు నీట్గా ఉంటుందన్నమాట. హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదు అనంటే మనకు మళ్ళీ పైన పైకుట్టు అనేది నీట్గా ఒకే లెవెల్లో వస్తుంది. ఈ పీస్ అనేది మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. చూసి జాగ్రత్తగా ఈ పీస్ అనేది కింద క్లాత్ అనేది కట్ అవ్వకుండా చూసుకొని మీరు కటింగ్ చేసుకోవాలి. సేమ్ హెమ్మింగ్ పద్ధతి ఏ విధంగా ఉంటుందో అట్లా అన్నమాట ఈ పైపింగ్ అనేది. నెక్ చుట్టూ కూడా చాలా రౌండ్గా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ పీస్ అంతా అయిపోయిన తర్వాత నేను అనేది ఇట్లా హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే మనకు స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేను అనేది స్టిచ్చింగే చేస్తున్నాను. చాలా నీట్గా ఇట్లా వస్తుంది అన్నమాట. థ్రెడ్ మాత్రమే నీట్గా కనపడుతుంటుంది మనం బ్లౌజు వేసుకున్నప్పుడు. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అనేది స్టిచ్చింగ్ చేసుకుంటాను అన్నమాట, హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.